ఈ కూటమి ప్రభుత్వం చేసే ఆగడాలు చెప్పాలంటే కర్తవ్యంలో ఒక పాట ఒకటి ఉంది. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత పర్వంలో అని ఆ పాట గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ఆ పాటతో కూటమి ప్రభుత్వాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? అయితే ఈ వీడియో చూడండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. నేను ఒకే మాట చెప్పాను, మా ఆడబిడ్డలకు రక్షణగా నేను ఉంటాను. ఎవరైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకోమని హెచ్చరించా. వచ్చి ఏ ఎరుపు లంజ బయటికి రా అని చెప్పి ఇంకేం మాట్లాడలేదు సార్. జుట్టు పట్టుకొని లాగి రోడ్లో బట్టలన్నీ చింపేసి కొట్టారు సార్. మగోళ్ళు ఆడలు కలుచుకొని కవులు వాళ్ళు ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ కలుచుకొని కొట్టారు సార్. 10 మందిలో సిగ్గు దాచుకొని వచ్చారు సార్ ఇంట్లోకి. నేను ఏం చేయాలి నాకు అర్థం కాక నాకు పట్టుకున్నాను. వాళ్ళే కొట్టి నా పిల్లోడి మీద తప్పుడు కేసులు పెట్టారు సార్. గుంటూరులో దారుణం చోటు చేసుకుని టీడీపీ నేతలు బరితెగించారు. ఓ మహిళను వివస్త్రణ చేసి సావుబాదారు టీడీపీ నేతలు. గుంటూరులో ఓ మహిళను నడి రోడ్డుపై వివస్త్రణ చేసి రోడ్డుపై ఈడ్చి కాళ్లతో తన్నారు. మహిళపై దారుణంగా దాడి చేశారు 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ. జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై హత్యాయత్నం చేశారు జనసేన గూండాలు. నడి రోడ్డుపై హర్షవీణను చంపేందుకు జనసేన నేతలు యత్నించారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సమక్షంలోనే హత్యాయత్నం చేశారు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో చూశారు కదా, ఆ పాట కర్తవ్యంలోని పాట ఇప్పుడు అక్షరాల ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళను డబ్బివ్వలేదని చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు. నిన్న గుంటూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ మహిళ ఇంట్లో చొరబడి వివస్థను చేసి ఆ మహిళపై దాడి చేయడాన్ని ఆ మహిళ ఖండిస్తూ ఉంది. ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. ఇంత దారుణమైన పరిస్థితి ఇంకా ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటివి జరగలేదు. మాట్లాడితే ఎవరో సుధాకర్ గత ప్రభుత్వంలో జరిగిందని ఒకే ఒక ఇన్సిడెంట్ గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి నాయకులందరూ కూడా వాళ్ళ కార్యకర్తలందరూ కూడా చెప్పుకుంటూ తిరుగుతుంటారు. కానీ ఈ ప్రభుత్వంలో అడుగడుగునా కూడా ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట ఆగడాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించట్లేదా? మహిళలపై చెయ్యి పడితే అదే చివరి రోజు అని చంద్రబాబు గారు అంటారు. మహిళల వంక కన్నెత్తి చూడాలంటే భయపడాలి అని పవన్ కళ్యాణ్ గారు అంటారు. మరి ఇన్ని దారుణాలు మీ ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మీ నాయకులే ఈ విధంగా విచ్చలవిడిగా మహిళలపై దాడులు చేస్తూ ఉంటే మీరేమైనా ఒక కంప్లైంట్ అయినా రాష్ట్రంలో ఇచ్చారా? చెప్పండి, రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే రక్షణ ఇదేనా?